ధన్యవాదాలు చంద్రశేఖర్. ఇక రిజర్వ్ బ్యాంక్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐ వద్దకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా 4 నుంచి 5,000 మంది వరకు వచ్చేవారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో ఆ సంఖ్య మరీ పెరిగింది. ఇప్పుడు సుమారు 5,000కు పైగా రావచ్చని చెప్పి ఆర్బీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ మామూలుగా సాధారణ రోజుల్లో అయితే ఇక్కడ నిత్యం కైన్స్ చిల్లర మార్పిడి జరుగుతుంది. ఇక్కడ 1,000 రూపాయల నోటు తీసుకొస్తే ఆ మేరకు 1,000 రూపాయలకు సరిపడా చిల్లర ఇక్కడ ఇస్తున్నారు. ప్రతిరోజు ఆ విధంగా రోజుకు 1,000 మంది వరకు ఇక్కడ తగిన ఆధారాలు సేకరించి థంబ్ ఇంప్రెషన్ సేకరించి 1,000 రూపాయల చిల్లర ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ చిల్లరను పూర్తిగా బంద్ చేశారు అధికారులు. ఎందుకంటే నోట్ల మార్పిడికి సంబంధించిన ప్రక్రియనే జరుగుతుంది. గత 3 రోజులుగా మొదట 9వ తారీఖు ప్రధాని మోడీ నిర్ణయం వెలువడిన తర్వాత 9వ తారీఖు మాత్రం కేవలం ఒక 9వ తారీఖు మాత్రం నోట్ల కైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కైన్స్ సంబంధించిన ప్రక్రియ నిలిపివేసి కేవలం నోట్ల మార్పిడికి సంబంధించి ప్రక్రియ మాత్రమే కొనసాగుతుంది. ఇక్కడ కూడా 4,000 రూపాయలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఉపశమనం ఏంటంటే ఇక్కడ 10 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్లు కూడా నోట్ల మార్పిడి లో భాగంగా ఒకవేళ సంబంధిత వినియోగదారుడు కోరితే అతనికి 4,000 రూపాయల అవసరమైతే 1,000 రూపాయలు 2,000 రూపాయల నోటు ఇస్తున్నారు. లేదంటే 10 రూపాయలు అడిగినా 20 రూపాయలు అడిగినా ఆ విధంగా చిల్లరిస్తున్నారు. కాబట్టి చాలా మంది ఇక్కడికి మొక్కు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మిగతా బ్యాంకులతో పోలిస్తే మిగతా పెద్ద బ్యాంకులతో పోలిసినా ఇక్కడ మాత్రం వచ్చే ప్రజల సంఖ్య భారీగా ఉంటుంది. ఇప్పటి వరకు సుమారు 20,000 మంది వరకు తాము నగదు మార్పిడి చేసినట్లు ఇక్కడ ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు ఇక్కడ రోజు వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రచారం ఎక్కువ జరగడంతో ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ పబ్లిక్ కూడా తమకు అనువుగా ఉందని చెప్పి ఇక్కడ లకడీ కప్పులు అందుబాటులో ఉన్న ఆర్బీఐకి వస్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడ సామాజిక మాధ్యమంలో కొంచెం ప్రచారం ఏం జరుగుతుందంటే పెళ్లి కార్డు తీసుకొస్తే 5 లక్షల వరకు నగదు మార్పిడి చేసుకోవచ్చు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఆ మేరకు ఇప్పటివరకే 5-6 మంది కూడా ఇక్కడికి పెళ్లి కార్డు తీసుకొచ్చి ఆర్బీఐ అధికారులు అలాంటిది ఏమీ లేదని చెప్పడంతో తిరిగి వెనుదిరుగుతున్నారు. కేవలం 4,000 రూపాయలు ఎవరికైనా సరే తమ ధృవీకరణ పత్రం తీసుకొచ్చి దరఖాస్తు నింపిస్తే ఆ మేరకు 4,000 రూపాయలు మాత్రం చెల్లిస్తున్నారు. అయితే ఈ సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. ఎందుకంటే పెళ్లిలో ఉన్న వాళ్లకు చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ మేరకు నగదు మార్పిడి చేయాలని చెప్పి డిమాండ్లు అయితే వస్తున్నాయి. కానీ ఆ మేరకు ఆర్బీఐ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి షికార్లు చేస్తుండడంతో చాలామంది ఇక్కడికి వస్తున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద కూడా వచ్చి వెనుదిరుగుతున్నారు. అయితే ఇలాంటిది ఏం లేదని చెప్పి ఆర్బీఐ అధికారులు అయితే చెప్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఈ మేరకు ఒక నెంబర్ కూడా ఇచ్చి ఆర్బీఐ అడిషనల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఒక నెంబర్ ఏదో అట్లా పుకారు చేస్తున్నారు. ఈ మేరకు అలాంటిది ఏం లేదని చెప్పి కూడా ఆర్బీఐ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఇక్కడైతే చాలామంది అసలు వీడొచ్చి ఇక్కడ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం నుంచి ఇక్కడ వెనకాల టెలిఫోన్ భవన్ వరకు భారీకులు సుమారు 1/2 కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉంటుంది. ఉదయం నుంచి కూడా ఈ విధంగా వచ్చి పోతూనే ఉన్నారు. ఇక్కడ ఆర్బీఐలో నిత్య కార్యకలాపాలతో పాటు అదనంగా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా మిగతా బ్యాంకులతో పోలిస్తే ఆర్బీఐ ప్రధాన కార్యాలయం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ బందోబస్తు కూడా అధికంగా ఉంది. రోజువారీగా ఉండే పోలీసులతో పాటు ఇప్పుడు వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగా పెరిగింది కాబట్టి ఇక్కడ భారీగా కూడా ప్రజలు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా తగిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తదనే ఉద్దేశంతో ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఆర్బీఐ కార్యాలయం వద్ద ఈ పోలీసులు రోజువారీగా ఉండే పోలీసులు యథావిధిగా రక్షణ ఉంటుంది ఇక్కడ ఈ ఆర్బీఐ కార్యాలయం. దానికి అదనంగా కూడా ఎక్కువగా మంది పోలీసులను ఏర్పాటు చేశారు. చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చి తీసుకుపోతున్నా కూడా ఆ మేరకు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు నోట్లు ఇవ్వడం వెసులుబాటు ఉండడం వల్ల చాలామంది ఇక్కడ రావడానికి మొగ్గు చూపుతున్నారు. వచ్చిన వాళ్ళలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దాదాపు కళాశాలలకు వెళ్ళే యువకులతో పాటు వృద్ధులు, యువతులు, మహిళలు ఉన్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా ఇక్కడ వికలాంగులకు ఎలాంటి క్యూ లైన్ లేకుండా పక్క నుంచి పంపిస్తున్నారు. వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని పక్క నుంచి లైన్లో నుంచి పంపిస్తున్నారు. పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా చాలామంది ప్రజలను కూడా ఇక్కడ అందరూ చాలామంది ప్రజలు వస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీఐ అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మిగతా పని మీద ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ ఈ కేవలం నోట్ల మార్పిడికి సంబంధించి మాత్రమే కేటాయించారు. ఎందుకంటే భారీ లైన్ ఉంటుంది, 1,000 మంది వస్తున్నారు రోజు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ దాదాపు ఇంకొక 2 రోజులు మాత్రం ఈ ఆర్బీఐ కార్యాలయం వద్ద మరో 2 రోజుల పాటు ఈ విధంగా నోట్ల మార్పిడి జరిగే
అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. బ్యాంకుల్లో రెగ్యులర్గా ప్రాసెస్ జరిగినప్పటికీ ఈ ఆర్బీఐ వద్ద 2 రోజుల 3 రోజుల ఈ ప్రక్రియ ఎంతవరకు ఉంటుందని చెప్పి అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. మరో 2 రోజుల పాటు ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే బ్యాంకుల్లో మాత్రం మరో ఏటీఎంల ద్వారా ఏటీఎంలలో నగదు చలామణి నగదు పెట్టి అదంతా సర్క్యులేట్ అయ్యే వరకు కూడా ఈ బ్యాంకులలో ఈ మార్పిడికి సంబంధించి జరుగుతూనే ఉంటుంది. ఈ ఆర్బీఐ కార్యాలయం నుంచి కూడా బ్యాంకులకు నగదు తీసుకొని అక్కడ బ్యాంకుల నుంచి ప్రజలకు వెళ్తుంది. అక్కడ ఏటీఎంలు పనిచేస్తే మాత్రం కొంచెం సులభంగా అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఏటీఎంలు పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పొచ్చు. ఏటీఎంలో తగిన సాఫ్ట్వేర్ 2000కు సంబంధించి తగిన సాఫ్ట్వేర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. అయితే 500 రూపాయలు కూడా మరో 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. 500 రూపాయలు కూడా కొత్తగా చలామణి చేసిన 500 రూపాయలు కూడా మార్కెట్లోకి వస్తే ఈ ఇబ్బందులు కొంచెం తప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం 100 రూపాయలు 50 రూపాయలు 20 10 రూపాయలు అవి మాత్రమే ప్రస్తుతం మార్కెట్లో ఉంటున్నాయి. తప్పితే 2000 రూపాయలు పెద్ద నోటు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్న 500 1000 రూపాయల స్థానంలో 2000 ఇస్తున్నారు, లేదంటే 100 రూపాయలు ఇస్తున్నారు. ఆర్బీఐ వద్ద మాత్రం 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలకు సంబంధించిన డినామినేషన్లో కూడా ఇస్తున్నారు. అయితే ఈ త్వరలో 500 రూపాయల నోటు మాత్రం మార్కెట్లోకి వస్తే కాస్త ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయలు ఎక్కడికైనా వెళ్తే కనీసం 2000 రూపాయలకు సంబంధించి తాము లావాదేవీలు నిర్వహించలేకపోతున్నాం. ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళినా అక్కడ కూడా 2000 రూపాయలు అంగీకరించడం అని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరలో 500 రూపాయలు మార్కెట్లోకి తేయడానికి ప్రయత్నిస్తున్నామని మరో 2-3 రోజులు రావచ్చు అని చెప్పి ఆర్బీఐ వర్గాలు చెప్పిస్తున్నాయి. కానీ ధృవీకరించడం లేదు. ఒకవేళ వీలైనంత తొందరగా 500 రూపాయలు మార్కెట్లోకి వస్తే మాత్రం ప్రజలకు కష్టాలు కాస్త తీరే అవకాశం ఉంది. ఏటీఎం కూడా వీలైనంత తొందరగా ఏటీఎం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి వాటిని కూడా వీలైనంత తొందరగా నగదు అక్కడ లావాదేవీలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ఏటీఎంలలో లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ వాటిలో కేవలం 100 రూపాయలే పెడుతున్నారు. 100 రూపాయలు కూడా తక్కువ. ఎందుకంటే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఉన్నట్టయితే తీసుకునే వాళ్ళకి ఇబ్బంది సులభంగా ఉండేది. కానీ ప్రస్తుతం 100 రూపాయల నోట్లే పెడుతున్నప్పటికీ భారీ క్యూ లైన్లు ఉంటున్నాయి. అర్ధరాత్రి వరకు కూడా ప్రజలు క్యూ లైన్లలో ఉండి నోట్లు నగదు తీసుకుంటున్నారు. అయితే 100 రూపాయలు పెడుతుండడం వల్ల వీలైనంత తొందరగా అయిపోతున్నాయి. వెనుక ఉన్న ప్రజలంతా కూడా నిరాశగా వెనుదిరుగుతున్నారు. మళ్ళీ తొందరగా వచ్చి వేకోజాం నుంచి లైన్లలో నిలిచింటున్నారు. అయితే చాలా ఏటీఎంలు పనిచేయకపోవడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ మనం లైన్లో ఉన్న వాళ్ళని చూడొచ్చు. మీరు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? 3 घंटे से ठहरे हुआ हूँ साहब. ये लाइन खत्म हो रही नहीं, मैं आगे जा रहा नहीं, चिल्लर ले रहा नहीं. ये कैसा होगा? ఎన్ని నోట్లు ఎంత 3 घंटा होगा. 4000 దొరుకుతున్నాయి. పొద్దుగాల నుంచి సాయంత్రం అయిపోతుంది. ఏం చేయాలి? తినడానికి పైసలు ఏం లేవు, నాశ చేయడానికి పైసలు లేవు, పోనీ పెట్రోల్ వేయడానికి పైసలు లేవు, 500 పెట్రోల్ వేయించుకోమంటారు. చాలా పరిశానం. ఏం చేయాలి మేము ఇప్పుడు? మా పరిస్థితి ఎట్లా? కొంచెం నోట్లు పెంచమని చెప్పండి. 4000 10,000 ఇవ్వమని చెప్పండి. ఎంతసేపు అయింది మీరు లైన్లో నిలబడి? మేము నిలబడి ఇప్పుడు పొద్దుగాల 10 గంటలకు వచ్చినాం. మేము ఈ టైం అయిపోయింది మాకు. మిగతా బ్యాంకులో కూడా ఇస్తున్నారు కదా, మిగతా బ్యాంకులో తక్కువ 2000 ఇస్తారు, అక్కడ కూడా 4000 ఇస్తలేరు. పోస్ట్ ఆఫీస్లో 2000 ఇస్తారు. ఒక్కరోజు ఇవాళ ఇచ్చినట్టు మళ్ళీ రేపు ఇస్తలేరు. ఏం చేయాలి సార్? ఇది పెళ్లి ఉంది మాకు. బాత్కరో मैं बोलो, अरे मेरा सुनो रे भाई, मेरा नहीं सुनते तुम लोग. అయితే కేవలం 4000 ఇవ్వడం వల్ల కాస్త ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ ఇబ్బందులు కొన్ని రోజులు తప్పమని చెప్పి బ్యాంక్ అధికారులు కానీ కేంద్రం కానీ ఇదివరకే చెప్పింది. మరో కొన్ని రోజులు అయితే ఏటీఎంలో నగదు పూర్తిగా వచ్చేస్తే ఈ ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. అయితే కొన్ని రోజుల పాటు ఎదురు చూడక తప్పదు. మరో 2-3 వారాల పాటు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తర్వాత పూర్తిగా సర్దుకుంటుందని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. అయితే బ్యాంకులు కూడా ఈ నగదు చలామణి నగదు ప్రక్రియ మార్పిడి పట్ల కూడా పూర్తి సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇదివరకు బ్యాంకుల్లో డిపాజిట్లు తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం భారీగా డిపాజిట్లు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. డిపాజిట్ల సంఖ్య బాగా ఎక్కువ. డిపాజిట్లు చేయడానికి ప్రజలు చాలా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వద్ద ఉన్న నగదు మార్పిడికి సంబంధించి కేవలం ఒకరికి 4000 ఇస్తున్నారు. మిగతా డబ్బులకు ఒకవేళ ఏటీఎంలోకి వెళ్ళినా ఒకరోజు 2000, వారం మొత్తం మీద ఎక్కువ నగదు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో చాలామంది డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపుతుండడంతో డిపాజిట్లు అమాంతంగా పెరిగినట్లు బ్యాంకర్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు రుణ సౌకర్యం కానీ సులభంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనివల్ల వడ్డీ రేటు అలాంటి తగ్గే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుకు మేలు చేరుకుందని చెప్పొచ్చు. అయితే చెక్కుకు సంబంధించి 10,000 విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ ఒక బ్యాంకులో ఆ మేరకు సౌకర్యం లేకపోవచ్చు. 10,000 నగదు, ఎందుకంటే చాలామంది ప్రజలు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నగదు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చెక్కుకు సంబంధించి 10,000 నిర్ధారించినప్పటికీ కొన్నిసార్లు పూర్తిగా 10,000 రూపాయలు చెక్ ఇవ్వకుండా
తక్కువ ఇస్తున్నారు. ఇలా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా లావాదేవీలు చేసుకోవాలని చెప్పి బ్యాంకర్లు పురమాయిస్తున్నారు. కాబట్టి చాలామంది ఆ దిశగా మొగ్గు చూపుతున్నారు. ఆ సౌకర్యం లేని వాళ్ళు మాత్రం ఈ లైన్లో నిలబడి తమకు నగదుకు మార్పిడి కోసం భారీగా క్యూ లైన్ నిర్వహిస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని కూడా బ్యాంకర్లు చెప్తున్నారు. ఆర్బీఐ వద్ద తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.